అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను ధనుంజయ నాయుడు వార్ 2 సినిమా విడుదల సందర్భంగా స్పెషల్ షోకు ఆహ్వానించడానికి ఫోన్ చేయగా ఎన్టీఆర్ను దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడటమే కాకుండా సినిమా ఆడనివ్వమని, టీడీపీ నాయకులు ఎవ్వరూ వార్ 2 సినిమా చూడొద్దని, నా పర్మిషన్ లేకుండా సినిమా థియేటర్లో వేస్తే సినిమా పూర్తిగా ఆడదని చెప్పడంతో టీడీపీ ఎమ్మెల్యేకు ఎన్టీఆర్ అభిమానులు చుక్కలు చూపించారు. ఆందోళనకు దిగిన ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి ఇంటి ముందే బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్కు టీడీపీ అండ లేకపోయినప్పటికీ మేమున్నామంటూ అభిమానులు వ్యవహరించిన తీరు అనిర్వచనీయమైనది. ఎన్టీఆర్ను అణగదొక్కడానికి టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని అభిమానులు తిప్పికొట్టి ఎన్టీఆర్ ఏమాత్రం తక్కువ కాదంటూ మరోసారి నిరూపించారనే చెప్పవచ్చు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడ ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు కూడా వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు దిగి వచ్చిన దగ్గుబాటి ప్రసాద్ తన తప్పును కప్పి ఉంచేందుకు ప్రయత్నం చేస్తూ నాపై గిట్టని వారు ఇలాంటి వీడియో క్రియేట్ చేశారని ఆరోపణ చేశారు. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ వీడియో నాకు సంబంధించింది కాకపోయినప్పటికీ ఎవరినైనా ఇది బాధించి ఉంటే అందరికీ క్షమాపణలు చెప్తున్నానని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ అలజడి రేపడమే కాకుండా కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ టాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలతో మంచి పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ వార్ 2 సినిమాపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి చేసిన సంచలన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో కూటమి ప్రభుత్వంలో అలజడి రేపడమే కాకుండా అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన దగ్గుబాటి ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడుకు సంబంధించిన ఫోన్ ఆడియో లీక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.